ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కేరళకు వెళ్లనున్నారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనకు వాపు జ్వరం వచ్చినట్లు సమాచారం. వైద్యుల సూచన మేరకు భుజం పూర్తిగా కోలుకునేందుకు కేరళలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు. అంతర్జాతీయ స్థాయి బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖపట్నం వేదిక కానుంది. ఇవాళ రేపు జరిగే సదస్సులో సభ్య దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. యువత సాధికారత, నైపుణ్యాభివృద్ధి, క్రీడా సాంకేతికత తదితర అంశాలపై చర్చించనున్నారు. సాయంత్రం ముఖ్యమంత్రి సదస్సులో కీలక ఉపన్యాసం చేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో అభివృద్ధి పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. స్థానిక సంస్థలో బీసీల రిజర్వేషన్లు 24.15% నుంచి 34% పెంచామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. కడప జిల్లా రాజంపేటలో ప్రధాన డ్రైనేజీ కాలువ పూడికతీత పనులు చేపట్టారు. బైపాస్ రోడ్ నుంచి చక్రాల మడుగు వరకు కాలువలో చెత్తాచెదారం, పూడిక పేరుకుపోయి మురుగునీటి ప్రవాహం నిలిచిపోయింది. స్థానికుల విజ్ఞప్తితో స్పందించిన నియోజకవర్గ ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజు మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసి జేసీబీలతో పూడిక తొలగించేలా చర్యలు చేపట్టారు. పనులు పూర్తి కావడంతో మురుగునీటి ప్రవాహం సజావుగా సాగుతోందని స్థానికులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా తాండూరు కాంగ్రెస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రాజీవ్ కాలనీలో నూతన వార్డు కమిటీల ఏర్పాటుపై 2 వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో ఒకరు గాయపడగా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాజా ఘటనతో పార్టీలో గ్రూప్ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తిరుపతి జిల్లా తొట్టంబేడు డిప్యూటీ తహసీల్దార్ జీవన్ కుమార్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సస్పెండ్ చేశారు. భూమికి సంబంధించి 3 లక్షల లంచం డిమాండ్తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులపై నిరాధార ఆరోపణలు చేసిన ఆడియోపై వివరణ జరిపారు. అనంతరం నివేదిక ఆధారంగా కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసి శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. విజయవాడలో జూనియర్ డాక్టర్ల నిరసన దీక్షలు 13వ రోజుకు చేరాయి. స్టైపెండ్ను 20% పెంచాలని ఏపీ జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు ప్రతిపాదనను విరమించుకోవడంతో పాటు నాన్ క్లినికల్ పోస్టును అర్హులతో భర్తీ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బలంగా ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడు, క్షతగాత్రుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భీంపల్లి వాగు సమీపంలోని జగన్ కాలనీలో వీరాభి హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తన తల్లిని సొంత అల్లుడే హత్య చేసినట్లు మృతురాలి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజమహేంద్రవరంలో గోదావరి పర్యాటకానికి కొత్త ఆకర్షణగా కేరళ తరహా హౌస్ బోట్ సిద్ధమవుతోంది. ఇందులో రాత్రి బస్తో పాటు సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించవచ్చు. నది మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం ఫ్లాట్ ఇన్ డైన్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే ఇవి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి.